పులుసే అన్న, పులుసు రైస్ మీద వేసే పులుసు అది ఇంకొంచెం. ఓకే సూపర్. ఆ సింగిల్ ముళ్ళు తీసేస్తే అద్దరిపోద్ది ఈ బొమ్మడే పులుసు. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే చాలామంది నన్ను అడిగేవి క్యాటరింగ్ సజెషన్స్. అందుకే ఈ మధ్య కాలంలో మన ఛానల్లో అయితే క్యాటరింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు మోర్ దెన్ 100 ఐటమ్స్. మొత్తం ఎంతమంది కానీ క్యాటరింగ్ ఈ రోజు ఈవెంట్? 1800 మందికి. 1800 మందికి ఈ రోజు ఈవెంట్ చేస్తున్నారు. సెలబ్రిటీ ఈవెంట్స్ గట్టిగానే చేస్తున్నట్టున్నారు. బాగానే చేస్తుంటాం. ఇప్పుడు రీసెంట్లీ రామ్ చరణ్ గారి ఇంట్లో చేసాం. వరుణ్ తేజ్ బాబు వాళ్ళ బాబు పుట్టాడు కదా, ఉయ్యాల తోటి ఫంక్షన్ కూడా మనమే చేసాం వాళ్ళ ఇంట్లో. ఇంకా ఆపట్లేదా? మటన్ దాల్చా, మటన్ బిర్యానీలో అదిరిపోయే మటన్ దాల్చా ట్రై చేద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే చాలామంది నన్ను అడిగేవి క్యాటరింగ్ సజెషన్స్. అందుకే ఈ మధ్య కాలంలో మన ఛానల్లో అయితే క్యాటరింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. అందులో భాగంగానే ఈరోజు కూడా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఒక బిగ్గెస్ట్ ఈవెంట్కి అయితే వచ్చాను. అదే శ్రీ చందన ఈవెంట్స్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి క్యాటరింగ్ అనమాట. మరి ఏంటి ఈ శ్రీ చందన క్యాటరింగ్ కథ తెలుసుకుందాం రండి. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఈవెంట్లో ఉన్నాను. మంచి కట్టెలపై సెటప్ చూసేవాడికి నాకైతే చాలా ఆశ్చర్యంగా, చాలా ఆనందంగా కూడా ఉందన్నమాట. ఈయన పేరు రాధాకృష్ణ గారు. శ్రీ చందన క్యాటరర్స్ అండ్ ఈవెంట్స్ గురించి తెలుసుకోవాలంటే దానికంటే ముందు రాధాకృష్ణ గారి గురించి తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే 30 years ఇన్ క్యాటరింగ్ ఇండస్ట్రీ అనమాట. ఈ 30 సంవత్సరాలుగా అదిరిపోయే క్యాటరింగ్స్ని వాళ్ళ కస్టమర్స్కి అయితే అందిస్తున్నారు. నమస్కారం అండి రాధాకృష్ణ గారు, బాగున్నారా? ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఒక వీడియో తీద్దామని. కానీ అంటే పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది కాబట్టి ఇప్పుడైతే బాగుంటుందని చెప్పి ఇప్పుడైతే నేను మీ దగ్గరికి రావడం జరిగింది. కానీ మీ క్యాటరింగ్ గురించి అయితే మాత్రం చాలా మంచి పేరు ఉంటుంది. అసలు ఏంటి, ఎందుకు శ్రీ చందన క్యాటరర్స్ అనే ఈవెంట్స్ అంటే ఇంత మంచి పేరు ఎందుకు? మీ ఇంచుమించు దాదాపుగా 30 ఏళ్ళ నుంచి నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. ఓకే. ముఖ్యంగా ఏంటంటే నాకు ఫుడ్ అంటే ప్యాషన్. నాకు స్టూడెంట్స్ టైం నుంచి కూడా మనం 10 మంది మేము ఒక రూమ్ లో ఉండి నేను చక్కగా వండి పెట్టి వాళ్ళు తింటుంటే వాళ్ళు పడే ఆ ఫీలింగ్స్ అప్పటి నుంచి నాకు ఆ ఫుడ్ పెట్టడం, రకరకాల ప్రయోగాలు చేయడం అప్పటి నుంచి అలవాటు. మాకు తినడం ఇష్టం, మీకు తినిపించడం ఇష్టం. అవునవును. ఓకే. ముఖ్యంగా నాది గోదావరి జిల్లా. సో మన గోదావరి జిల్లా వాళ్ళకి తెలుసు కదా, మనం అసలు ఎక్కడ ఏది కాంప్రమైజ్ మర్యాదలు కానీ మన పెట్టిపోతలు కానీ తిండిపించడం కానీ. అవును. సో ఆ ప్యాషనే నా ప్రొఫెషన్ అయింది. సో నేను ఫస్ట్ నుంచి కూడా నేను ట్రెడిషనల్ ఆ రెసిపీలు కానీ ఇది కానీ ఎక్కడ కూడా పాతకాలపు వంటలు కానీ ఏది మర్చిపోకుండా దానికి తగ్గట్టుగా నేను చేస్తూ ఉంటాను. అలాగే మీరు గ్యాస్ కొరత ఉందనా ఈ కట్టెలు పోయి సెటప్, లేకపోతే ఎప్పుడు ఇంతేనా మీది? లేదు, మనం ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా మెయిన్ మీకు మంచి పాయింట్ రైజ్ చేశారు. జనరల్ గా నా క్లయింట్స్ కి అందరికి కూడా తెలుసు, మనం ఎప్పుడు కూడా ఇదే ట్రెడిషనల్ పద్ధతిలోనే వంటలు చేపిస్తాను. ఎక్కువ రెగ్యులర్ గా
మా టేస్ట్ మీరు ఇక ఆ కర్రీలో కానీ ఆ అరోమా కానీ దాంట్లో ఉన్న బికాస్ ఆ కట్టెల్లో బాగా ఉడికి ఆ టేస్ట్ వస్తుంది. మాక్సిమం కట్టెల పొయ్యి మీదే చేస్తారు. మాక్సిమం కట్టెల పొయ్యి మీద చేస్తాం. సో మనకి ఈ రోజు యుద్ధం వల్ల గ్యాస్ కొరతున్నా కూడా మాకు అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచే ఎప్పుడు కట్టెల పొయ్యి మీద చేస్తాం కాబట్టి మాకు అసలు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఏమేమి తయారవుతున్నాయండి ఇప్పుడు ఈ రోజు క్యాటరింగ్ లో? అసలు ఏమేమి తయారవుతున్నాయి? ఇన్ని కట్టెల పొయ్యి మీద ఇంతలా ఆర్గనైజ్ చేస్తున్నారు? ఈ రోజు మన హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ, హైదరాబాదీ మటన్ దమ్, అబ్బా ఇప్పుడే దమ్ ఇస్తున్నారు. అదిగోండి ఇప్పుడే దమ్ ఇస్తున్నారు, గుమగుమలాడుతుంది. అలాగే మన నాటుకోడి పులుసు, నాటుకోడి పులుసు, ఇది బొమ్మడేల పులుసు. ఇది బొమ్మడేల పులుసు ఇంత పెట్టారా? అది చూడండి బొమ్మడేల, అదిగోండి బొమ్మడేల చూడండి చక్కగా మొత్తం. ఇది మనకి సాయంత్రం కోసం మీకు తెలుసు కదా, మనం మార్నింగే చేసి పెట్టాం ఆ పులుసు అది అంతా మనకి బాగా పట్టుకోవడానికి. బొమ్మడేలు పులుసు, ఓకే. అలాగే నాటుకోడి పులుసు, ఇది నాటుకోడి పులుసు. ఇది చికెన్ పులుసు, చికెన్. అలాగే ఇది దమ్కా చికెన్, మన హైదరాబాదీ స్టైల్. ఇదా హైదరాబాదీ స్టైల్ మన దమ్కా చికెన్, ఓకే. మీరు చూడండి చక్కగా రోటీలు అలా తింటే కరిగిపోతుంది నోట్లో పెట్టుకుంటే. రోటీ కర్రీ రోటీతోటి. అది ఇది ఒకటే. ఓకే ఓకే. అలానే మనం ఏంటంటే చూడండి ఆ ఫ్లేవర్ కూడా చూడండి ఎంత. అదే అరోమా మాత్రం మామూలుగా లేదు అసలు. ఇప్పుడే తినాలన్నంత క్రేవింగ్స్ ఉన్నాయి. మీకు ఆ కట్టెలతో ఉడకటం వల్ల ఆ ముక్కకు కూడా అదంతా అరోమా బట్టి మంచి చక్కగా ఉడికిపోయి అద్భుతంగా ఉంటుంది అనమాట. సో మీకు అలాగే అఫ్ఘనీ చికెన్, ఓకే సూపర్. అది కూడా కొంచెం వైట్ లో వస్తుంది, మంచి చక్కగా స్పైసీగా వస్తుంది. జనరల్ గా అఫ్ఘనీ చికెన్ అంటే ఇక్కడ కొద్ది స్వీట్నెస్ వస్తుంది, కానీ మన రెసిపీలో ఏంటంటే దానికి కొంచెం స్పైసీ యాడ్ అవుతుంది. మన తెలుగు వాళ్ళకి ఎప్పుడు కొంచెం స్పైసీ కావాలి కాబట్టి. అలాగే గుత్తి వంకాయ కర్రీ, గుత్తి వంకాయ. ఈ రోజు నాన్ వెజ్ బట్ నాన్ వెజ్ అయినా శ్రీకాంత్ గారు మనం వెజిటేరియన్ కూడా చాలా చక్కగా ఇంపార్టెన్స్ ఇస్తాం. జనరల్ గా కొంతమంది ఏం చేస్తారు, నాన్ వెజ్ ఉన్నప్పుడు తూతూ మంత్రంగా వెజిటేరియన్ పెడతారు. ఈ రోజు మీరు నమ్మరు, వెజిటేరియన్ లో కూడా ఇంచుమించు ఒక 38 రకాలు పెట్టారు, మెయిన్ కోర్స్ స్టార్టర్స్ కాకుండా. అలాగే నాన్ వెజ్ లో దగ్గర ఒక 21 ఐటమ్స్ పెట్టాం మెయిన్ కోర్స్. నాన్ వెజ్ లో 21 రకాలు, వెజిటేరియన్ లో 38 రకాలు. 38 రకాలు. అలాగే స్టార్టర్స్ లో నాన్ వెజ్ లో 9 రకాలు పెట్టాం, వెజిటేరియన్ లో 6 రకాలు పెట్టాం. ఇక అవి కాకుండా మన లైవ్ కౌంటర్లు ఉన్నాయి, ఇటాలియన్, మంగోలియన్, చైనీస్, అలాగే మన చాట్, సౌత్ ఇండియన్ లో కూడా మన ఇంచుమించు ఇది కూడా తట్టి ఇడ్లీ అని, గుంట పొంగనాలని, అన్ని రకాలు. చాలా ఇంచుమించు ఒక మోర్ దాన్ 100 ఐటమ్స్ అండి ఈ రోజు, వెజ్ నాన్ వెజ్ అంతా. ఈ రోజు మోర్ దాన్ 100 ఐటమ్స్. అవును. మొత్తం ఎంత మంది కానీ క్యాటరింగ్ ఈ రోజు ఈవెంట్? ఈ రోజు 1800 మందికి. 1800 మందికి ఈ రోజు ఈవెంట్ చేస్తున్నారు. అవును. ఒకవేళ గ్యాస్ కొరత ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మీరు ఫేస్ చేయలేదు అసలు. మీరు చూస్తారు కదా పొద్దున్న చాలా ప్లెజెంట్ గా మేము హ్యాపీగా మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నా కట్టెల పొయ్యి మీద. దగ్గర మన అన్ని కూడా ఇంచుమించు చిన్నది పెద్ద అన్ని కట్టెల పొయ్యి మీద మీరు చూస్తారు కదా. అదే చూస్తున్నా, అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకొచ్చే లోపల ఒక దాదాపు 30-40 పొయ్యిలు ఉన్నాయి. మీరు ఎక్కడి వరకు చేస్తారండి? అంటే ఓన్లీ హైదరాబాదా లేకపోతే ఏంటి మీ పరిధి ఎంత వరకు ఉంది? నేను ఇంచుమించు నా ట్రావెల్స్ 30 ఏళ్ళ నుంచి ప్రతి మన చెన్నై చేసాం, బెంగళూరు చేసాం, తర్వాత వైజాగ్, విజయవాడ, గుంటూరు, తర్వాత అన్ని ప్రతి చోట, ఒరిస్సా, రీసెంట్లీ ఒరిస్సాలో కూడా ఈవెంట్ చేసాం. సో మనం అన్ని చోట్ల చేస్తాం, తెలుగు రాష్ట్రాలే కాదు పక్క రాష్ట్రాలు కూడా కవర్ చేసేస్తాం. ఎగ్జాక్ట్లీ. మినిమం ఎంత మందికి ఈవెంట్ చేస్తారు? మాక్సిమం ఇప్పటి వరకు ఎంత మందికి హైయెస్ట్ ఫిగర్ చేశారు? మనం మినిమం స్టార్టింగ్ 100 మందిని స్టార్ట్ చేసి ఒక ఈవెంట్ లో 40,000 మంది చేసాం. 40,000 మంది. ఒక ఎమ్మెల్సీ గారి బర్త్డే పార్టీకి, అలాగే ఒక పార్టీ, లోకల్ పార్టీ వాళ్ళ ప్లీనరీకి 35,000 మంది నుంచి 45,000 మంది చేసాం. అంటే బయట ఫంక్షన్స్ కూడా, అంటే నాట్ ఓన్లీ పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు ఇవే కాదు, ఏదైనా రాజకీయ పార్టీ, కార్పొరేట్ ఈవెంట్స్, ప్రైవేట్ ఈవెంట్స్, వెడ్డింగ్స్, బర్త్డే పార్టీలు, హాఫ్ సారీ ఫంక్షన్స్, ఓకే యు నేమ్ ఇట్ వి డు ఇట్ అన్నట్టు ఏ రకమైన చేస్తాం. ఏదైనా చేస్తాం. అన్ని కూడా చాలా
కేర్ఫుల్ గా ప్రతిదీ కూడా డీటెయిల్ గా ప్రతి కస్టమర్ చాలా హ్యాపీగా తిని వెళ్ళేటట్టు మనం ప్లాన్ చేస్తాం. ఓకే, జనరల్గా నేను మీ పేజ్ ఫాలో అయితే దాంట్లో కూడా చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. అంటే పొలిటికల్ సెలబ్రిటీస్ కావచ్చు, సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, చాలా మంది సెలబ్రిటీస్ మీ కస్టమర్స్గా ఉన్నారు. ఏంటి సెలబ్రిటీ ఈవెంట్స్ గట్టిగానే చేస్తున్నట్టున్నారు? బాగానే చేస్తుంటాం. ఇప్పుడు మన అబౌట్ పొలిటికల్ లో చూసినా మన గాలి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ డాక్టర్ మ్యారేజ్ చేసాం. ఓకే, మ్యారేజ్ 2016 చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి ఇంట్లో ఏదున్నా మనమే చేస్తాం. ఏ ఫంక్షన్ అయినా మీరే? బర్త్డే పార్టీలు కానీ, రీసెంట్లీ మనవడు పుడితే మనవడు బర్త్డే పార్టీ కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసాం. కోసం మీరు మొన్న అడిగారు కదా ఈవెంట్, అదే అప్పుడు చేద్దాం అనుకున్నాం. అవును, వాళ్ళ బర్త్డే పార్టీ అది. అలాగే వివి వినాయక్ గారు వాళ్ళ ఇంట్లో చేసాం. తర్వాత చోటకే నాయుడు గారు మన వీడియోగ్రాఫర్, అది తర్వాత మన పొలిటికల్ ఫిల్మ్ ఇండస్ట్రీ రీసెంట్లీ రామ్ చరణ్ గారి ఇంట్లో చేసాం. తర్వాత మళ్ళా మన రీసెంట్లీ వరుణ్ తేజ్ బాబు వాళ్ళ బాబు పుట్టాడు కదా, ఉయ్యాల తోటి ఫంక్షన్ కూడా మనమే చేసాం వాళ్ళ ఇంట్లో. ఇంకా ఆపట్లేదు ఆయన, మొత్తం అందరి ఇల్లు కవర్ చేసేస్తున్నట్టున్నారు. ఓకే, అంటే జనరల్ మీ ప్రాపర్ ఎక్కడండి? ప్రాపర్ వచ్చేసి వెస్ట్ గోదావరి కొవ్వూరు. గోదావరి జిల్లా కొవ్వూరు పక్కనే. అందుకే అతిథి మర్యాదలకి ఏమాత్రం తగ్గనివ్వకుండా చూస్తున్నారు. అవును, అలా అంతేకాకుండా ట్రెడిషనల్ కాదు, మనకు కొంచెం మోడరేట్ కూడా, చాలా అన్ని అప్డేటెడ్. మనం ఎప్పటికప్పుడు మేము అప్డేటెడ్ గా ఉండి కొత్త రకాలు మనం మన గెస్టులకి పరిచయం చేస్తుంటాం. అబౌట్ మన గులాబీ రేకుల పప్పు, తాటి ముంజల కర్రీ ఇప్పుడు సీజన్. అలాగే మన చేమ చింతకాయలు ఉన్నాయి కదా, చేమ చింతకాయలు 65, చేమ చింతకాయలతో 65. అవును. అలాగే మన తోటకూర లివర్ ఫ్రై, ఇవన్నీ రొటీన్ అనుకోని మన. అలాగే ఫ్రూట్స్ తోటి కూడా చాలా రకాలు చేస్తుంటాం. యాపిల్ ఆవకాయ, గ్రేప్ ఆవకాయ, పచ్చి జామకాయ పచ్చడి, ఇట్లా రకరకాలు అన్ని కొత్త ప్రయోగాలు కూడా చేస్తారన్నమాట. ఓకే అండి, సూపర్ అండి. నాకైతే మాత్రం మీ కట్టెల పొయ్యి సెటప్ మాత్రం చాలా బాగా నచ్చింది. అంటే జనరల్గా నేను చాలా ఈవెంట్స్ కానీ చాలా చూస్తున్నా కూడా చాలా వరకు గ్యాస్ స్టవ్ మీద తెవిల్ చేస్తారు. ఏదో ఒక బిర్యానీ 2 బిర్యానీలు మాత్రం కట్టెల పొయ్యి సెట్ చేస్తారు. కానీ మరి మ్యాక్సిమం నాకు తెలిసి 80-90% మొత్తం కట్టెల పొయ్యి మీదే ఆర్గనైజ్ చేస్తారు. సూపర్ అండి రాధాకృష్ణ గారు, థ్యాంక్ యూ. మీ ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫుడ్ కూడా టేస్ట్ చేద్దాం. మీరు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు మెకానికల్ గా కాకుండా మీరు ఒక గెస్ట్ కి ఇంకా కొసరు వడ్డించి తినిపించాలి. సార్ రాధాకృష్ణ గారు, మరి కాసేపట్లో స్టార్ట్ అయిపోతున్నట్టుంది మీ ఫుడ్ సెక్షన్. అసలు ఏంటండి ఇంత పెద్ద గ్రౌండ్లో ఇన్ని స్టాల్స్ పెట్టారు? అసలు ఏమేంటి ఈ స్టాల్స్ అన్నీ ఏమేంటి? ఇప్పుడు జనరల్గా మీకు ఆల్రెడీ మనం ఇందాక మనం డిస్కషన్లో 1800 మందికి అనుకున్నాం. అవును, ఇంచుమించు ఈ రోజు మనం పెట్టిన ఐటమ్స్ ఇంచుమించు ఒక 200 వెరైటీలు పెట్టాం. ఇంచుమించు వెజ్ కానీ, నాన్ వెజ్ కానీ, స్టార్టర్స్ కానీ, లైవ్ కౌంటర్స్ కానీ అన్నీ పెట్టాం. మీకు ఈరోజు సౌత్ ఇండియన్ మన టిఫిన్స్, ఇవాళ సాటర్డే కాబట్టి సౌత్ ఇండియన్ టిఫిన్స్ లో ఇడ్లీలు 30 ఇడ్లీ పెట్టాం, కాంచీపురం ఇడ్లీ పెట్టాం, తర్వాత బటన్ ఇడ్లీ పెట్టాం, కోకోనట్ ఇడ్లీ పెట్టాం, తర్వాత ముల్బాగ్ దోశ, తర్వాత ఎలిఫెంట్ ఫుడ్ అంటారు, అదే మన పునుగులు పెట్టాం, బజ్జీలు పెట్టాం. ఇంకెలా మీరు 200 ఐటమ్స్ చెప్తే మొత్తం వీడియో సరిపోతుందండి. అసలు కౌంటర్స్ ఏమేమి కౌంటర్స్ అంటే అది సౌత్ ఇండియన్ సెక్షన్. అలాగే చాట్ లో జనరల్ గా మన తెలుగు వాళ్ళు 5 రకాలు 6 రకాలు పెడతాం. ఇవాళ మన చాట్ లో ఇంచుమించు ఒక 18 రకాలు పెట్టాం. 18 రకాల చాట్. మళ్ళీ దాంట్లో అంటే నేను ఎక్కువ చెప్పను, దాంట్లో ఏంటంటే పానీపూరి ఉంది కదా, పానీపూరి మన హైదరాబాదీ స్పెషల్ పానీపూరి, బెంగళూరు స్పెషల్ పానీపూరి, బొంబాయి పానీపూరి, చెన్నై, ఢిల్లీ, అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ లో పెట్టాం. మీరు కూడా చూడండి. అలాగే దాంట్లో కూడా చాలా రకాలు పెట్టాం. తర్వాత ఇటాలియన్
ఇటాలియన్లో ఒక 5 రకాలు పెట్టాం, మంగోలియన్లో 4 రకాలు పెట్టాం, చైనీస్లో ఒక 5 రకాలు పెట్టాం. ఈ కాకుండా జొన్న రొట్టి అది స్పెషల్ ఏంటంటే మన తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ మన ఎవరైతే ఉంటారో మన మహబూబ్ నగర్ అక్కడి నుంచి తీసుకొస్తాం వాళ్ళు ట్రెడిషనల్ గా వాళ్ళ డ్రెస్ విలేజ్ స్టైల్ కాదు, వాళ్ళు విలేజర్సే. ఈ జొన్న రొట్టి సేమ్ అక్కడ ఎలా చేసుకుంటారో వాళ్ళే. ఇంకో విషయం ఏంటంటే ఆ పిండి కూడా వాళ్ళు అక్కడే ప్రిపేర్ చేసుకుని తీసుకొస్తారు. అలాగే మన రోటీల్లో కూడా 5-6 రకాల రోటీలు ఇచ్చాం. సూపర్. మన వెజ్ కౌంటర్, నాన్ వెజ్ కౌంటర్. నాన్ వెజిటేరియన్ అయితే నోరు ఊరిస్తున్న పేర్లన్నీ చదవచ్చాను. అలా వెజిటేరియన్ కౌంటర్. ఇక స్వీట్ అయితే మీకు ఇంచుమించు స్వీట్ లో 12 రకాల స్వీట్లు. సూపర్. అలాగే డెజర్ట్స్, ఐస్ క్రీమ్ చూస్తే ఇంచుమించు ఐస్ క్రీమ్ 8 రకాల ఐస్ క్రీమ్స్. దాంట్లో స్పెషల్ టర్కీస్ ఐస్ క్రీమ్, రోలర్ ఐస్ క్రీమ్, ఇక అలాగే లైవ్ ఐస్ క్రీమ్, ఇక స్టార్టర్స్ అయితే ఇంచుమించు చాలా పెట్టాం. అంటే ఇక్కడ నాకు ఇక్కడికి వచ్చే ఫంక్షన్కి వచ్చే అతిథుల కంటే కూడా మీ స్టాఫ్ ఎక్కువ మంది కనబడుతున్నారు. ఎంతమంది స్టాఫ్ పార్టిసిపేట్ చేస్తున్నారండి అసలు? ఇప్పుడు మీకు లైవ్ కౌంటర్లో ఇప్పుడు మనకి ఒక 6 లైవ్ కౌంటర్లు ఉన్నాయి. ఒక్కొక్క కౌంటర్లో 8 నుంచి 12 రకాలు ఉన్నాయి. ప్రతి కౌంటర్ కి 15 మంది, 6-15 90 మంది లైవ్ కౌంటర్ లోనే వెళ్ళిపోయారు. ఓన్లీ 90 మంది. అవును. అలాగే మీకు కౌంటర్ లో చూడండి, మొత్తం బాయ్స్ అంతా కూడా ప్రతి కౌంటర్ లోనూ 15 మంది ఉంటారు. అవును. మీకు ఇక్కడ 4 కౌంటర్లు, 4-15 60 మంది ఉన్నారు. అలా కాకుండా బ్యాక్ అండ్ ఒక 40 మంది, మళ్ళీ అటు స్టార్టర్స్ కౌంటర్ లో ఒక 50 మంది, ఇంచుమించు 200+ మంది ప్లస్ ఏది ప్రత్యక్షంగా సర్వీస్ లో ఉన్నవాళ్ళు. అలాగే మన ఈ వంటోళ్ళు అయితే మీరు చూసారు, ఇంచుమించు ఒక 60 మంది, 60-70 మంది. సూపర్ అండి, మొత్తం మీద కలకల్లా ఆడిపోతుంది. సూపర్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. చూడండి మీరు కూడా ప్రతి ఐటమ్ టేస్ట్ చేసి అన్ని రకాలు తినలేకపోయినా కొన్ని రకాలు అయితే ఖచ్చితంగా మీ వ్యూవర్స్ కి అంతా కూడా మా కౌంటర్స్ కూడా చూడండి. మీరు కౌంటర్స్ కూడా మీరు బహుశా కొత్తవండి, ఇప్పుడు మొన్ననే తెప్పించాం అవి. ఈ 3D కౌంటర్స్ అంటారు. ఇప్పటి వరకు అసలు ఇక్కడ మనం హైదరాబాద్ కౌంటర్ మీరు ఒక మెనూ కూడా అంటే ఏ కౌంటర్ కి వెళ్తే మీరు అక్కడ ఏ మెనూ ఉంటుందో మీకు క్లియర్ గా ఉంటుంది. చాలా ఇన్ఫర్మేటివ్ గా ప్రతిదీ ఉంటుంది. అలాగే మనం ఇది కూడా మనం వ్యూవర్స్ కోసం ముందునే చెప్దాం అనుకున్నాను. వీళ్ళ దగ్గర ఏంటంటే ఫస్ట్ అతిథి రాగానే స్టార్టింగ్ లోనే వెల్కమ్ చేసేటప్పుడే ఇదిగో ఈ మెనూ కార్డ్ అయితే అతిథికి ఇస్తారనమాట. అంటే ఈ కార్డు ఇచ్చిన వెంటనే మనం ఆ పెళ్లిలో కూర్చునో లేకపోతే ఆ ఫంక్షన్లో కూర్చునో మనం అక్కడ ఏం తినాలి అంటే ఇక్కడికి వస్తే ఏం తినొచ్చు అనే ఐటమ్స్ అన్నీ కూడా ఇట్లాంటి చిన్నది గ్రీటింగ్ కార్డ్ లాగా ఒక మెనూ కార్డ్ ఇచ్చేస్తారనమాట. గోనేవారి విందు భోజనం, ఆ విందు భోజనంలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, మీరు ఏమేమి తినొచ్చు అనేవన్నీ కూడా దీని మీద ప్రింట్ చేసి ఇచ్చేస్తారనమాట. ఈ ఈవెంట్కే కాదు, నేను అడిగా ఈ ఈవెంట్కైనా లేకపోతే ప్రతి ఈవెంట్కి ఇలాగే ఇస్తారా అని. ప్రతి ఈవెంట్కి రాధాకృష్ణ గారు ఇదే పద్ధతి ఫాలో అవుతారట. సో గెస్ట్ కూడా కన్ఫ్యూజింగ్ లేకుండా వాళ్ళు ఏం తినాలనుకుంటున్నారో ముందే డిసైడ్ అయ్యి కరెక్ట్ గా తినొచ్చు అనమాట. సూపర్ అండి, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. మీరు కూడా ప్రతి ఐటమ్ టేస్ట్ చేస్తారు ఖచ్చితంగా చేస్తారు. ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈవెంట్లో డిఫరెంట్ కౌంటర్స్ ఉన్నాయన్నమాట. ఒక సైడ్ అంతా వెజిటేరియన్ కౌంటరు, టిఫిన్ కౌంటరు, ఇటాలియన్ కౌంటరు, నూడిల్స్ కౌంటరు, డిఫరెంట్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. బట్ అందరికీ తెలుసు కదా నేను ఎక్కడికి వెళ్తానో, నాన్ వెజిటేరియన్ కౌంటర్కి. హైదరాబాదీ జఫ్రానీ బిర్యానీ. ఈవెంట్ అయితే మాత్రం చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. దాదాపు 100 పైనే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఇంకా లోపల కూడా వేరే కౌంటర్ నడుస్తుంది, బార్ కౌంటరు. అక్కడ కూడా ఇంకొక 20 ఐటమ్స్ వరకు ఉన్నాయన్నమాట. ఇదైతే తందూరి రోటీ, చికెన్ కర్రీ అదిరిపోద్ది కదా కాంబినేషన్. నాన్ వెజ్ కౌంటర్ దగ్గరే అంటే వెజ్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఒక పక్క సౌత్ ఇండియన్ టిఫిన్స్ కౌంటర్ ఉంది, అది రెడీ అయిపోయింది. చైనీస్ కౌంటర్ రెడీ అయిపోయింది, అన్నీ రెడీ అయిపోయినాయి. బట్ ఈ నాన్ వెజ్ కౌంటర్ మాత్రం చాలా టైం పట్టింది. బాగుంది టేస్ట్. నాన్ కూడా టేస్ట్ చేద్దాం. వావ్. దీనికంటే ముందే స్టార్టర్స్ అయితే పట్టేశాను. అప్పుడైతే కెమెరా ఆన్ చేయలేదు, కానీ ఆకలి వేసింది ఇంతకు ముందే. అందులో ఫిష్ స్టార్టర్ ఒకటి, అలాగే పన్నీర్ చీజ్ స్టార్టర్ ఒకటి చాలా బాగుంది. స్ప్రింగ్ రోల్ కూడా అదిరిపోయింది. అన్నిటికంటే ఏంటంటే
ఇక్కడ ఏముంటాయి అనేది ఫస్ట్ టైం మెనూ డిజైన్ చేశారు చూడండి. అంటే ఒక మెనూ డిజైన్ చేసి మనకి వెల్కమ్ చెప్తున్నప్పుడే ఆ మెనూ అయితే ఇచ్చేస్తారనమాట గెస్టులందరికీ. ఈ శ్రీ చందన క్యాటరర్స్ వాళ్ళు ఆ మెనూలో చూసుకుని మనకి ఏం కావాలి ఏంటి అనేది ముందే డిసైడ్ చేసుకుని ఫుడ్ సెక్షన్కి రావచ్చు అనమాట. బాగుంది కదా ఐడియా. ఇది జాఫ్రాని బిర్యానీ అట, మటన్ బిర్యానీ యాక్చువల్గా, బట్ కొంచెం తక్కువే పడింది. బాగుంది. ఇంకోటి ఏదైనా వేసుకుందాం. చాలు. ఓకే, ఏనా మటన్ దాల్చా, మటన్ బిర్యానీలో అదిరిపోయే మటన్ దాల్చా. బాబ్బా, అదిరిపోయే జాఫ్రాని మటన్ బిర్యానీలో ఇది మటన్ దాల్చా కలుపుకొని ట్రై చేద్దాం. బాబా, మటన్ దమ్ బిర్యానీ తిన్నా ఆ జాఫ్రాన్ ఇది అదిరిపోయింది. ఈ మటన్ దాల్చాక మాత్రం చాలా స్పెషల్గా ఉంది వీళ్ళ దగ్గర. మెయిన్ ఏంటంటే చాలా వరకు అదే చూసారు కదా, కట్టెల పొయ్యిలు ఒక దాదాపు 30 నుంచి 40 కట్టెల పొయ్యిల మీద ఈ క్యాటరింగ్ సెక్షన్ అంతా కూడా కుక్ చేశారు. ఈరోజు 1800 మెంబర్స్కి గెస్టులకి ఈ ఫుడ్ అయితే ప్రిపేర్ చేశారు. చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి, బట్ నాకు ఇష్టమైన బొమ్మడాయిల పులుసుతో ఫినిష్ చేద్దాం. బాబా, వేడి రైస్, బొమ్మడాయిల పులుసు, పులుసే అన్న, పులుసు రైస్ మీద వేసే పులుసు, అది ఇంకొంచెం. ఓకే, సూపర్. గోదావరి జిల్లాల స్పెషల్ ఈ బొమ్మడాయిల పులుసు అనమాట. చేపల పులుసులు ఎన్నున్నా ఈ చిన్న చేపలుగా కనపడే ఈ బొమ్మడాయిల పులుసు టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది. ఈ బొమ్మడాయిల పులుసు స్పెషాలిటీ ఏంటంటే, వేడి రైస్, పులుసు స్పెషాలిటీ ఏంటంటే మధ్యలో ఒక సింగిల్ ముళ్ళు ఉంటుంది అనమాట. కట్ చేస్తే మనం ఇట్లా పైన కింద వచ్చేస్తుంది, మధ్యలో ఒకటే ముళ్ళు, సింగిల్ ముళ్ళు. దాన్ని నీట్గా అలా పక్కగా తీసేసి అద్దరిపోద్ది ఈ బొమ్మడాయి పులుసు. ఆహా, రైసు వేడివేడిగా వచ్చింది, పులుసు కూడా చాలా వేడివేడిగా ఉంది. సుమారు 100కు పైగా రకాల ఐటమ్స్ అయితే ఈ ఈవెంట్లో అయితే మాత్రం రన్ అవుతున్నాయి అనమాట. అవన్నీ తిని మీకు చూపించాలన్నా కూడా సుమారు గంట టైం పడుతుంది అనమాట. దానికంటే ముందు అన్ని చోట్లకి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందే, బట్ కొన్ని ఐటమ్స్ అయితే మాత్రం గట్టిగా కవర్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడితో అయితే ఫినిష్ చేస్తాను, బట్ నా ఫుడ్ జర్నీ అయితే మాత్రం ఈ ఈవెంట్లో ఇంకా వెళ్తా, ఇంకా చాలా ఉన్నాయి. ఇటాలియన్ ఐస్ క్రీము జాగ్రత్తగా పిల్లలు ఆడుకుంటూ ఉంటారనమాట. ఇది మనం కూడా ఆడదాం. రోలర్ ఐస్ క్రీమ్, దీని నుంచి ఐస్ క్రీమ్ చేస్తారు. అంటే ప్రతి కౌంటర్కి కూడా వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే, ప్రతి కౌంటర్కి కూడా మీకు ఆ కౌంటర్లో ఏమేమి దొరుకుతాయి అనేది ఒక లిస్టు మనం ఇక్కడ ముందే చూసుకోవచ్చు. ఫ్రూట్ కౌంటర్, మనకి నచ్చిన ఫ్రూట్స్ని మనం ఇక్కడైతే టేస్ట్ చేయొచ్చు. చాలా రకాలు ఉన్నాయి, పుచ్చకాయలు కానివ్వండి, లేకపోతే కర్బూజా, ఆరెంజ్, డిఫరెంట్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. ఖర్జూరం కూడా లేదు, మీరు చాట్ లవర్ అనుకుంటే ఇదంతా కూడా చాట్ కౌంటర్ అనమాట. రకరకాల చాట్స్. ఇదైతే సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఉండే కౌంటర్ అనమాట. అచ్చమైన స్వచ్ఛమైన వెజిటేరియన్ ఫుడ్ కావాలనుకుంటే ఇదిగో ఈ కౌంటర్ అనమాట. మనకి గుత్తొంకాయ కానీ, టమాటా పప్పు కానీ, లేకపోతే మన తెలుగు వారికి చాలా ఇష్టమైన గోంగూర పచ్చడి కానీ, రకరకాల పచ్చళ్ళు కానీ, పళ్ళు కానీ, డిఫరెంట్ వెజిటేరియన్ ఐటమ్స్ అన్నీ ఇదిగో ఈ కౌంటర్లో అవైలబుల్గా. ఇప్పటిదాకా చూసినవే కాదు, ఇంకా మంగోలియన్ కౌంటరు, ఇటాలియన్ కౌంటరు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కౌంటర్స్ ఉన్నాయి. చివరిలో ఇదిగో ఈ స్వీట్ కౌంటరు, అలాగే పాన్ కౌంటరు. ఈ స్వీట్ కౌంటర్తో అయితే క్లోజ్ చేద్దాం. మంచి తేనెతో కాంబినేషన్తో ఇచ్చిన కునాఫా అనమాట. నిజానికి ఆన్ కెమెరా కన్నా కూడా ఆఫ్ కెమెరా అయ్యే ఈ ఈవెంట్లో ఎక్కువ కొట్టేసాయి. రాగానే అక్కడ కొన్ని స్నాక్స్ ఐటమ్స్, ఫ్రూట్ జ్యూసెస్, చాట్ కూడా, అంటే పానీపూరి ముందే ఈవినింగ్ టైమే కొట్టేసాం. కెమెరా ఉండంగా తినే దానికంటే కూడా కెమెరా లేకుండా తినిందే ఎక్కువ ఉందన్నమాట. సో ఫుల్ అయిపోయింది. ఎక్కడితో ఈ వీడియో అయితే క్లోజ్ చేద్దాం. ఇది శ్రీ చందన ఈవెంట్స్ వల్ల స్టోరీ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.